హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్వి ప్రసాద్. మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో చాలామంది కొత్త క్రియేటర్స్కి డౌట్ ఏంటంటే యూట్యూబ్ వీడియోస్ మనం ఏ ప్లాట్ఫామ్ ద్వారా అప్లోడ్ చేయాలి అనేది చాలామందికి డౌట్ ఉంటుంది అనమాట. అంటే కొంతమంది వచ్చేసి యూట్యూబ్ ద్వారా అప్లోడ్ చేస్తూ ఉంటారు డైరెక్ట్గా, కొంతమంది వైటీ స్టూడియో ద్వారా అప్లోడ్ చేస్తూ ఉంటారు, ఇంకా కొంతమంది వచ్చేసి వెబ్సైట్ ద్వారా కూడా చేస్తూ ఉంటారు అనమాట. వెబ్సైట్లు వచ్చేసి studio.youtube.com అనే వెబ్సైట్లోకి వెళ్ళి మన ఛానల్ సెలెక్ట్ చేసుకొని అక్కడ నుంచి కూడా వీడియోస్ అనేది అప్లోడ్ చేయొచ్చు. దీని ద్వారా అయితే ప్రాపర్గా మనం వీడియోస్ అనేది అప్లోడ్ చేయొచ్చు. కానీ ఇందులో కొత్త క్రియేటర్స్కి ఏంటంటే కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతుంది అనమాట. అలాంటప్పుడు ఏంటంటే మనం సింపుల్గా వైటీ స్టూడియో అనే యాప్ ద్వారా అయితే ఈజీగా వీడియోస్ అనేది అప్లోడ్ చేయొచ్చు. ఈ యొక్క వైటీ స్టూడియో అనే యాప్ వచ్చేసి యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసే ప్రతి ఒక్కరి దగ్గర ఆల్రెడీ మొబైల్ అయితే ఉంటుంది. కానీ దీని ద్వారా కూడా వీడియోస్ అనేది మనం ప్రాపర్గా అప్లోడ్ చేయొచ్చు. ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వైటీ స్టూడియో ద్వారా మనం వీడియోస్ అనేది ఎలా అప్లోడ్ చేయాలి అనే దాని గురించి. వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ కూడా యాక్టివేషన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా మన ఛానల్లో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో అప్లోడ్ అయితే మీకు నోటిఫికేషన్ పై తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. చాలా మందికి డౌట్ ఉంటుంది, ఈ ఛానల్ ఎవరిది అని చెప్పేసి. ఈ ఛానల్ కూడా మన ఛానలే, కానీ ఇందులో మనం అప్పుడప్పుడు వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను. మన మెయిన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక చిన్న రిక్వెస్ట్, ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో నేను వ్లాగ్స్ అండ్ ఎర్నింగ్ రిలేటెడ్ వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఈ ఛానల్ కూడా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం వైటీ స్టూడియో ద్వారా వీడియో ఎలా అప్లోడ్ చేయాలనేది చూద్దాం. సింపుల్గా మనం ఏం చేయాలంటే, ఇక్కడ మనకు వైటీ స్టూడియో కనిపిస్తుంది కదా, ఈ యొక్క వైటీ స్టూడియో అనేది ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత దీని యొక్క ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇక్కడ పైన ప్లస్ సింబల్, ఈ యొక్క ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయాలి. ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత మన మొబైల్లో ఉన్నటువంటి వీడియోస్ అనేది ఇక్కడ మనకు రావడం మీద జరుగుతుంది. ఇక్కడ నుంచి ఒక వీడియో అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఏ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నామో ఆ వీడియో ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత సింపుల్ గా డన్ మీద క్లిక్ చేయాలి. డన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన యొక్క వీడియో అనేది రావడం జరిగింది కదా. ఇక్కడ మనం ఏం చేయాలంటే క్రియేట్ ఏ టైటిల్, ఇక్కడ నుంచి మనం టైటిల్ అనేది ఇవ్వాలన్నమాట. అంటే టైటిల్ వచ్చేసి మీ వీడియోకు రిలేటెడ్ గా ఉండాలి. ఇదైతే ప్రతి ఒక్కరు గమనించాలి. ఇప్పుడు నేను ఒక టైటిల్ అనేది ఇస్తున్నా. ఇలా మనం ఒక టైటిల్ అనేది ఇవ్వాలన్నమాట. టైటిల్ వచ్చేసి మాక్సిమం మీరు ట్రై చేయండి 60 to 80 క్యారెక్టర్స్ లోపలనే ఉండేటట్టుగా. ఇలా టైటిల్ ఇచ్చిన తర్వాత పైన మనకు ఒక పెన్ సింబల్ కనిపిస్తుంది చూడండి, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి మనం ఒక థంబ్నెయిల్ అనేది మనం దీనికి అటాచ్ చేయాలన్నమాట. థంబ్నెయిల్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా మన వీడియోకు. ఇప్పుడు నేను ఒక థంబ్నెయిల్ అనేది సెలెక్ట్ చేస్తున్నా. సెలెక్ట్ చేసిన తర్వాత డన్ మీద క్లిక్ చేయాలి. డన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి డన్ అని చెప్పేసి రావడం జరిగింది. సింపుల్గా దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి మన వీడియోకు ప్రాపర్గా థంబ్నెయిల్ కూడా మనం ఇచ్చామన్నమాట. థంబ్నెయిల్ సైజ్ వచ్చేసి 1280x720 ఈ సైజులో ఉండాలన్నమాట. ఇలా మనం మన వీడియోకు థంబ్నెయిల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత టైటిల్ కూడా ఇచ్చాము. టైటిల్ ఇచ్చిన తర్వాత కొంచెం ఇలా స్క్రోల్ డౌన్ చేయాలి. ఇలా స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ విజిబిలిటీ వచ్చేసి మీరు అన్లిస్ట్లో పెట్టాలన్నమాట. ఎందుకంటే మీరు వీడియో అప్లోడ్ చేసేటప్పుడు చిన్న చిన్న పొరపాట్స్ అనేది మనకు జరుగుతూ ఉంటాయి. అవన్నీ కూడా కంప్లీట్గా చెక్ చేసుకొని వీడియో కంప్లీట్గా అప్లోడ్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే దీన్ని పబ్లిక్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఆడియన్స్లో దీని మీద క్లిక్ చేసి మీరు చేసే వీడియో కిడ్స్కు రిలేటెడా లేకపోతే కిడ్స్కి రిలేటెడ్ కాదా అని చెప్పేసి ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను చేసే వీడియో కిడ్స్కి రిలేటెడ్ కాదు కాబట్టి నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని చెప్పేసి దీన్ని నేను సెలెక్ట్ చేస్తాను అనమాట. సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ యాడ్ డిస్క్రిప్షన్, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఈ వీడియోకు రిలేటెడ్గా మనం ఇక్కడ డిస్క్రిప్షన్ అనేది యాడ్ చేయాలన్నమాట. ఇక్కడ నేను డిస్క్రిప్షన్ అనేది యాడ్ చేస్తున్నా. ఇలా మనం వీడియో డిస్క్రిప్షన్ యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొంచెం బ్యాక్ వచ్చి ఇక్కడ ఏదైతే టైటిల్ ఉంది కదా, ఈ యొక్క టైటిల్ని మీరు ఇక్కడ నుంచి కాపీ చేయాలన్నమాట. ఇలా కంప్లీట్గా కాపీ చేసి ఇక్కడ మనము డిస్క్రిప్షన్ ఉంది కదా, ఇక్కడ ఈ యొక్క డిస్క్రిప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనం పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసిన తర్వాత కొంచెం ఇలా డౌన్ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మనం హ్యాష్ ట్యాగ్స్ కూడా ఇక్కడనే ఇవ్వాలన్నమాట. సింపుల్గా హ్యాష్ ట్యాగ్ మీద క్లిక్ చేసి ఇక్కడ హ్యాష్ ట్యాగ్స్లో ఫస్ట్ మీ ఛానల్ పేరు ఇవ్వండి. తర్వాత మీ యొక్క వీడియో రిలేటెడ్గా కూడా మీరు హ్యాష్ ట్యాగ్స్ అనేది ఇవ్వాలి. ఒక 5 to 6 అలా ఇస్తే సరిపోతుంది అనమాట. ఇలాగా మనం కొన్ని హ్యాష్ ట్యాగ్స్ అనేది యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత సింపుల్గా మనం ఏం చేయాలంటే బ్యాక్ రావాలి. ఇలా బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ యాడ్ ఏ ప్లేలిస్ట్,
దీని మీద క్లిక్ చేయాలన్నమాట. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఆల్రెడీ ప్లేలిస్ట్ క్రియేట్ చేసుకొని ఉంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది. ప్లేలిస్ట్ ఒకటి సెలెక్ట్ చేస్తున్నా. సెలెక్ట్ చేసిన తర్వాత డన్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పెయిడ్ ప్రమోషన్ అండ్ బ్రాండ్స్. ఒకవేళ మీ వీడియో పెయిడ్ ప్రమోషన్కి రిలేటెడ్గా ఉంటే గిన దీని మీద క్లిక్ చేసి ఎస్ పెట్టాలి, లేదంటే గిన మీరు దాన్ని వదిలేసేయండి. నెక్స్ట్ వచ్చేసి కమ్యూనిటీ మీద ఒకసారి మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్వైట్ కొలాబరేటర్ అంటే మీరు మీ యొక్క యూట్యూబ్లో ఇంకో ఛానల్ ఉన్నా, లేదంటే ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా కూడా యూట్యూబ్ ఛానల్ ఉంటే కనుక వారితోటి కూడా మీరు కొలాబరేట్ అనేది అవ్వచ్చు అనమాట. అవ్వాలనుకుంటే దీని మీద క్లిక్ చేసి వారి యొక్క ఛానల్ నేమ్ ఇక్కడ ఇచ్చి మీరు కొలాబరేట్ అనేది అవ్వచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా నేను నా ఛానల్ పేరు అనేది ఇస్తున్నా. ఇక్కడ ఆర్వి ప్రసాద్ అని టైప్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి ఆర్వి ప్రసాద్ టెక్ అని చెప్పేసి వచ్చిందనమాట. దీని మీద క్లిక్ చేసి ఇక్కడ క్రియేట్ లింక్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఈ లింక్ అనేది క్రియేట్ అయిపోతుంది అనమాట. ఈ యొక్క లింక్ను మనం కాపీ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా షేర్ కూడా చేయొచ్చు అనమాట. సింపుల్గా నేను కాపీ అయితే చేస్తున్నా. ఇలా లింక్ కాపీ చేసిన తర్వాత మనం ఈ ఛానల్లోకి వెళ్ళి దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలన్నమాట. సింపుల్గా బ్యాక్ రావాలి. నెక్స్ట్ ఇలా బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ అట్రిబ్యూట్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ కేటగిరీ, మీ వీడియో వచ్చేసి ఏ కేటగిరీకి సంబంధించింది అని చెప్పేసి ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సింపుల్గా ప్లస్ మీద క్లిక్ చేయాలి. ప్లస్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ వీడియో ఏ కేటగిరీకి సంబంధించింది అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. నేను సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది సెలెక్ట్ చేస్తున్నా. ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ ట్యాగ్స్, ఇక్కడ నుంచి మనం ట్యాగ్స్ అనేది ఇవ్వాలన్నమాట. మన వీడియోకు ఖచ్చితంగా ట్యాగ్స్ అనేది యాడ్ చేయాలి. ట్యాగ్స్ యాడ్ చేయకుంటే మీకు SEOలో రాదు. ఇదైతే ప్రతి ఒక్కరు గమనించాలి. యాడ్ ట్యాగ్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి ట్యాగ్స్ అనేది మనం యాడ్ చేయాలన్నమాట. ట్యాగ్స్లో వచ్చేసి మీ వీడియోకు రిలేటెడ్గా ట్యాగ్స్ ఉండాలి. ఇక్కడ నేను ట్యాగ్స్ అనేది యాడ్ చేస్తున్నా. ఇలాగా మనం కొన్ని ట్యాగ్స్ అనేది యాడ్ చేయాలన్నమాట. యాడ్ చేసిన తర్వాత సింపుల్గా కింద మనకు లైసెన్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీన్ని అయితే మీరు స్టాండర్డ్ యూట్యూబ్ లైసెన్స్ మీదనే ఉంచుకోవాలన్నమాట. దీన్ని అయితే మీరే ఎటువంటి సెట్టింగ్స్ అనేది చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇవన్నీ సెట్టింగ్స్ కంప్లీట్గా చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే అప్లోడ్ మీద క్లిక్ చేయాలన్నమాట. ఇలా అప్లోడ్ మీద క్లిక్ చేసిన వెంటనే ఈ వీడియో అనేది ఇప్పుడు మీకు అప్లోడ్ అవుతుంది. ఇలాగా మీరు YT స్టూడియో ద్వారా వీడియో అనేది అప్లోడ్ చేయొచ్చు. ఒకవేళ ఈ వీడియోకు మీరు ఐ బటన్, నెక్స్ట్ వచ్చేసి ఎండ్ కార్డ్, ఈ రెండు కూడా యాడ్ చేయాలంటే మాత్రం మీరు studio.youtube.com అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి మీరు దాన్ని యాడ్ అనేది చేయొచ్చు అనమాట. ఇలా ఐ బటన్ అండ్ ఎండ్ కార్డ్ యాడ్ చేసే విధానం గురించి కూడా మీకు కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఆ వీడియో కూడా నేను ప్రాపర్గా క్రియేట్ చేసి మీకు అప్లోడ్ చేస్తా. ఇలా అప్లోడ్ అయిన తర్వాత అది మీకు అన్లిస్ట్లో ఉంటుందన్నమాట. అన్లిస్ట్లో ఉన్న వీడియోను తర్వాత మనం పబ్లిక్లో పెట్టాలన్నమాట. పబ్లిక్లో పెట్టాలంటే చాలా ఈజీ. సింపుల్గా దీని మీద క్లిక్ చేసి ఇక్కడ పైన పెన్సిల్ సింబల్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ విజిబిలిటీ అని చెప్పేసి కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేసి ఇలా మనం పబ్లిక్ మీద సెలెక్ట్ చేసినట్లయితే ఆ వీడియో అనేది పబ్లిష్ అయిపోతుంది. ఇలాగా మీరు నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం చాలా ఈజీగా YT స్టూడియో ద్వారా వీడియో అనేది అప్లోడ్ చేయొచ్చు. ఇలా నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం మీరు వీడియో అప్లోడ్ చేసినట్లయితే వ్యూస్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది అనుకుంటా. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.